ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య మ్యాథ్స్ క్లాస్ 21 మెన్స్ట్రేషన్ పార్ట్ 2 3D డైమెన్షన్స్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండి. ఈ వీడియోస్ అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడతాయి. అండ్ ఇది 21st వీడియో. దీనికంటే ముందు 20 వీడియోస్ అప్లోడ్ చేసాము, అన్ని డిఫరెంట్ టాపిక్స్ పైన ఉన్నాయి. సో అవన్నీ కూడా లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి, కావాలంటే చూడండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే www.manavidya.in అన్ని రకాల పీడిఎఫ్స్ తెలుగు అండ్ ఇంగ్లీష్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఫ్రీగా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అక్కడ మనకు ప్రాక్టీస్ బిట్స్ అవైలబిలిటీలో ఉంటాయి అండ్ టాపిక్స్ వైజ్గా కూడా బిట్స్ మనకి అవైలబిలిటీలో ఉంటాయి. అండ్ కమింగ్ టు క్లాస్, టుడే క్లాస్ ఇస్ మెన్స్ట్రేషన్ పార్ట్ 2 అండి. ఇది పార్ట్ 2 వీడియో. ఇందులో ఇంతకంటే ముందు పార్ట్ 1 వీడియో 20 వీడియో ఉంది. అక్కడ మనం 2 డైమెన్షన్స్ అంటే మనకి చతురస్రము, దీర్ఘ చతురస్రము, త్రిభుజాలు, వృత్తాల పైన డిస్కస్ చేసాము. ఇక్కడ 3D డైమెన్షన్స్ అండి. పార్ట్ 2లో 3D డైమెన్షన్స్ అంటే మనకి 2 డైమెన్షన్ 3 డైమెన్షన్ రెండు రకాలుగా ఉంటుంది. ఇక్కడ మనం డిస్కస్ చేసే టాపిక్ మొత్తం 3 డైమెన్షన్స్ గురించి ఉంటుంది. అంటే 3 డైమెన్షన్లో మనకు వచ్చేటి దీర్ఘ ఘనము అంటే క్యూబాయిడ్, సిలిండర్, కోన్, గోళము, అర్ధగోళము అనే డిఫరెంట్ టాపిక్స్ ఉంటాయి. వాటన్నిటి గురించి కూడా క్లుప్తంగా డిస్కస్ చేద్దాం. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇక్కడ మనం ఫార్ములాస్ ఇంపార్టెంట్ అండి. ఈ ఫార్ములాస్ రెగ్యులర్గా మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. సో ఎక్కడ ఏ ఫార్ములా వాడాలి, ఎప్పుడు ఏ ఫార్ములా వాడాలి అనేది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. ఈ వీడియో ద్వారా మనకు ఒక క్లారిటీ వస్తుందండి. ఏ విధంగా అంటే ఇక్కడ మనకు ఎటువంటి ఫార్ములా సరే బేసిక్ నుంచి నేర్చుకుంటాం. సో బేసిక్ అంటే తెలియాలి ఫస్ట్. సో మనకి ఇక్కడ అడిగే ఫార్ములాస్ అంటే మనకి ఒక క్యూబ్ తీసుకుంటే అంటే ఒక ఘనం తీసుకుంటే అక్కడ మనకు రెగ్యులర్గా అవసరం వచ్చేటి 3 విషయాలు ఉంటాయండి. ఒకటి ప్రక్కతల వైశాల్యం, సంపూర్ణతల వైశాల్యం, ఘనపరిమాణం. సో ఇక్కడ ఘనపరిమాణం అనేది యాడ్ అవుతుంది. 2 డైమెన్షన్లో ఘనపరిమాణం ఉండదు, కానీ 3 డైమెన్షన్లో ఘనపరిమాణం అనేది మనకు యాడ్ కావడం జరుగుతుంది. సో ఈ మూడింటిని అంటే ప్రక్కతల వైశాల్యం, సంపూర్ణతల వైశాల్యం, ఘనపరిమాణాన్ని అన్ని విషయాలలో అంటే క్యూబ్ కావచ్చు, క్యూబైడ్, స్తూపం, శంకు విషయంలో ఏ విధంగా గుర్తుంచుకుంటాం అనేది ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అయ్యేది కూడా అక్కడనే అండి. ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఫార్ములాస్ ప్రతిదానికి కూడా 3 ఫార్ములాస్ ఉంటాయి. మనకు 6 రకాల టాపిక్స్ ఉంటాయి. అంటే 18 రకాల ఫార్ములాస్ అవసరం వస్తాయి. ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో కన్ఫ్యూజ్ అనేది పోగొట్టుకోవడానికి వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది. చూద్దాం. సో ఫస్ట్ క్యూబ్ అండి. క్యూబ్ అంటే మనం దాన్ని ఘనం అంటాం, తెలుగులో ఘనం అని చెప్పి అంటాం. అది చూడడానికి ఏ విధంగా ఉంటుంది అంటే స్క్వేర్కి 3 డైమెన్షన్ అండి. అంటే ఒక చతురస్రానికి 3వ పరిమాణ రూపం అండి. అది 3 డైమెన్షన్ ఫామ్ అంటే ఇలా ఉంటుంది. సో ఇక్కడ ప్రతి సైడ్ కూడా ఏ సెంటీమీటర్స్ అంటే ఒకటి 3 సెంటీమీటర్లు ఉంటే ప్రతి డైమెన్షన్ కూడా 3 సెంటీమీటర్లు ఉండడం జరుగుతుంది. సో క్యూబ్ కావచ్చు, క్యూబైడ్ కావచ్చు, ప్రతి దానికి కూడా 3 విషయాలు ఉంటాయని చెప్పాను. ఫస్ట్ ఏంటంటే ప్రక్కతల వైశాల్యం, ఇంకోటి సంపూర్ణతల వైశాల్యం, అండ్ లాస్ట్ వచ్చేసి ఘనపరిమాణం. దీన్ని మనం ఇంగ్లీష్లో లాటరల్ ఆల్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటాం. దీన్ని టోటల్ సర్ఫేస్ ఏరియా అంటాం. దీన్ని వాల్యూమ్ అని చెప్పేసి అంటాం. సో ఈ 3 విషయాలు కూడా గుర్తుంచుకోవడానికి ఫస్ట్ వాటి డెఫినేషన్ తెలియాలి. అసలు ప్రక్కతల వైశాల్యం అంటే ఏంటి అనే విషయం తెలియాలి. సో ప్రక్కతల వైశాల్యం అనేది బేస్ పెరిమీటర్ ఇంటూ హైట్ అండి. అంటే భూమి యొక్క చుట్టుకొలత మరియు ఎత్తుతోటి రావడం జరుగుతుంది. సో బేస్ పెరిమీటర్ అంటే చుట్టుకొలత ఇంటూ హైట్ అండి. సో ఇది బేసిక్గా ప్రక్కతల వైశాల్యానికి డెఫినేషన్, బేస్ పెరిమీటర్ ఇంటూ హైట్. మరి సంపూర్ణతల వైశాల్యం అంటే ప్రక్కతల వైశాల్యం ప్లస్ బేస్ ఏరియా ప్లస్ టాప్ ఏరియా. అంటే ఎక్కడైనా సరే మనకి సంపూర్ణతల వైశాల్యం అంటే ఇప్పుడు ప్రక్కతల వైశాల్యం అంటే చుట్టూ ఒక గది తీసుకుంటే 4 గోడలు అండి. 4 గోడలు ప్రక్కతలాలు. సో ప్రక్కతలాలు అంటే 4 గోడలు ఉంటాయి కాబట్టి 4 గోడలను కన్సిడర్ చేస్తాం. సరే సంపూర్ణతల వైశాల్యం అంటే కింద ఉన్న టాపు, పైన ఉన్న బేస్, సీలింగ్, ఈ రెండింటిని కలిపితే మనకి సంపూర్ణతల వైశాల్యం రావడం జరుగుతుంది. అందుకే మనకి ఉన్న ప్రక్కతల వైశాల్యానికి బేస్ ఏరియా ప్లస్ టాప్ ఏరియానే యాడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఘనపరిమాణానికి డెఫినేషన్ ఏ విధంగా ఉంటుందంటే బేస్ ఏరియా అంటే బేస్ ఏ విధంగా ఉందో దాన్ని ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి, ఇంటూ హైట్ చేస్తాం. ఇక్కడ మనం బేస్ పెరిమీటర్ అంటే చుట్టుకొలత తీసుకుంటాం, ఇక్కడ మనం బేస్ ఏరియా తీసుకుంటాం. ఇది కామన్ కాబట్టి డెఫినేషన్ అంటే ప్రతి విషయంలో కూడా మనకి ప్రక్కతల వైశాల్యం అంటే ఎప్పుడైనా సరే బేస్ అంటే భూమి యొక్క చుట్టుకొలత మరియు ఎత్తుల యొక్క లబ్ధం. అదేవిధంగా సంపూర్ణతల వైశాల్యం అంటే ప్రక్కతల వైశాల్యం ఇంటూ ప్రక్కతల వైశాల్యం ప్లస్ భూమి ఏరియా మరియు పైన ఉండే టాప్ ఏరియా. ఘనపరిమాణం అంటే బేస్ ఏరియా అంటే భూమి యొక్క వైశాల్యం ఇంటూ ఎత్తు. అంటే మనం ఎటువంటి డైమెన్షన్ తీసుకున్నా ఈ బేసిక్ ఫార్ములాస్ తోటి అన్ని రకాల ఫార్ములాస్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్యూబ్ అనే విషయం తీసుకున్నాం. క్యూబ్ అంటే ఘనం అని చెప్పాను కదా. సో ఘనానికి మనం ఇది బేస్ తీసుకుంటే ఈ బేస్ ఎలా ఉంటుందంటే ఒక చతురస్రాన్ని ఫామ్ చేస్తుందండి, ఒక చతురస్రాన్ని ఫామ్ చేస్తుంది. సో బేస్ అనేది అఫ్కోర్స్ మనకి ఘనం అంటే ఒక పాచికని తీసుకోవచ్చు.
పాచిక ఏ విధంగా ఉంటుందంటే ఎప్పుడైనా సరే స్క్వేర్ షేప్లో ఉంటుంది, అంటే ఒక చతురస్ర ఆకారంలో ఉంటుంది. సో ఇప్పుడు బేస్ అనేది ఒక చతురస్రం. బేస్ పెరిమీటర్ అంటే భూమి చుట్టుకొలత. చతురస్రం చుట్టుకొలత ఏంటి? 4a ఇంటూ హైట్. ప్రతి భుజం కూడా ఏ ఎత్తు ఉంటుంది కాబట్టి ఇంటూ ఏ, విచ్ ఈజ్ ఈక్వల్ టు 4a స్క్వేర్. 4a స్క్వేర్. అదేవిధంగా సంపూర్ణతల వైశాల్యం. సంపూర్ణతల వైశాల్యం అంటే లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే ప్రక్కతల వైశాల్యం. ప్రక్కతల వైశాల్యం ఎంత దానికి? 4a స్క్వేర్ ప్లస్ బేస్ ఏరియా అంటే భూమి ఏ ఆకారంలో ఉంది? ఇక్కడ మనకి చతురస్ర ఆకారంలో ఉంది. చతురస్రం యొక్క చతురస్రం యొక్క వైశాల్యం a స్క్వేర్ అండి, ప్లస్ టాప్ ఏరియా. టాప్ అంటే మళ్ళీ ఇక్కడ ఈ ఏరియా అండి. టాప్ అనేది కూడా మళ్ళీ మనకి ఒక చతురస్రాన్ని ఫామ్ చేస్తుంది కాబట్టి అక్కడ కూడా a స్క్వేర్ అని చెప్పి అంటాం. సో 4a స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ అంటే 6a స్క్వేర్ అండి. ఘనపరిమాణం వాల్యూమ్ అంటే బేస్ ఏరియా. బేస్ అంటే ఒక చతురస్రం ఏరియా ఏంటి? a స్క్వేర్ ఇంటూ ఎత్తు అంటే a అండి, మళ్ళీ a క్యూబ్. a స్క్వేర్ ఇంటూ a ఈక్వల్ టు a క్యూబ్గా తీసుకుంటాం. అంటే మనకి ఎటువంటి డయాగ్రామ్ అయినా సరే ఈ యొక్క బేసిక్ స్ట్రక్చర్ తోటి మనం ఫార్ములాస్ని బట్టి పట్టకుండా అడిగిన విధంగా ఇంప్లిమెంట్ చేస్తే సరిపోతుంది. అంటే మనకు తెలియాల్సింది బేసిక్ అండి. ఈ బేసిక్ ద్వారా ఇంకో విషయం ఏంటంటే అన్ని క్వశ్చన్స్ ఫార్ములా బేస్ మీద కాకుండా ఇంకొంచెం డెప్త్గా అడుగుతాడు. అప్పుడు మనకి ఈ విషయాలన్నీ చాలా ఉపయోగపడతాయి. అంటే ఇక్కడ రాస్తున్నాం కదా, ఈ కాన్సెప్ట్ చాలా అవసరం వస్తుందండి. దీనికే క్యూబాయిడ్ అంటే దీర్ఘగణం తీసుకుంటే, అంటే దీర్ఘ చతురస్రానికి 3D డైమెన్షన్. అది చతురస్రం అండి, ఇది దీర్ఘ చతురస్రం. సో దీనికి ఏ విధంగా ఉంటుందో చూద్దాం. దీన్ని మనం క్యూబాయిడ్ అంటాం, దీర్ఘగణం. సో వీటికి కూడా ప్రక్కతల వైశాల్యం, సంపూర్ణతల వైశాల్యం, ఘనపరిమాణం కావాలి. సో ప్రక్కతల వైశాల్యం అంటే బేస్ పెరిమీటర్ ఇంటూ హైట్. బేస్ అంటే ఒక దీర్ఘ చతురస్రం చుట్టుకొలత ఎంత? 2 ఇంటూ l ప్లస్ బి, 2 ఇంటూ l ప్లస్ బి ఇంటూ హైట్ అంటే h అండి. ఇది డైరెక్ట్ ఫార్ములా. 2h ఇంటూ l ప్లస్ బి అనేది దీర్ఘగణం యొక్క ప్రక్కతల వైశాల్యం. అదేవిధంగా సంపూర్ణతల వైశాల్యం అంటే బేస్ ఏరియా. బేస్ ఏమొచ్చింది ఇప్పుడు మనకి? LSA అంటే ఏమొచ్చింది? 2h ఇంటూ l ప్లస్ బి ఇంటూ బేస్ ఏరియా. బేస్ అంటే దీర్ఘ చతురస్రానికి ఏరియా ఏమవుతుంది? l ఇంటూ బి అవుతుంది, అండ్ h ఇంటూ l వస్తుంది పైన. ఎందుకంటే ఇక్కడ మనకి ఎత్తు తీసుకున్నప్పుడు మూడు భుజాలు కూడా సమానంగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకి h ఇంటూ l వస్తుంది. ఈ మూడింటిని సింప్లిఫై చేస్తే 2 ఇంటూ LB ప్లస్ BH ప్లస్ HL రావడం జరుగుతుంది. LB ప్లస్ BH ప్లస్ HL అనేది రావడం జరుగుతుంది. అఫ్కోర్స్ ఇక్కడ కూడా LB తీసుకోవచ్చు మనం. LB ఇంటూ LB 2LB ఇంటూ 2HLB ప్లస్ 2HBL. 2 కామన్ తీస్తే 2 ఇంటూ LB ప్లస్ BH ప్లస్ HL అని చెప్పి తీసుకుంటాం, HL. సో ఇది జనరల్ ఫార్ములాస్. సో దీంతో పాటు క్యూబాయిడ్ యొక్క అంటే దీర్ఘగణం యొక్క ఘనపరిమాణం, బేస్ ఏరియా. బేస్ అంటే ఒక దీర్ఘ చతురస్రానికి ఏరియా ఫార్ములా అంటే వైశాల్యం ఫార్ములా l ఇంటూ బి అండి, ఇంటూ హైట్ అంటే h, ఇక్కడ LBH అని చెప్పి పరిగణిస్తాం. సో ఇవి జనరల్ ఫార్ములాస్. వీటితో పాటు మనకి ఈ ఒక 2 విషయాలు అంటే ఘనం విషయంలో ఇంకొక 2 అడుగుతారండి. ఏంటంటే కర్ణాన్ని బేస్ చేసుకుని అడుగుతాడు. సో కర్ణాన్ని మనం ఎప్పుడైనా సరే d తో చూపిస్తాం కాబట్టి d ఈక్వల్ టు యాక్చువల్గా d స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ అండి ఫార్ములా. ఎందుకంటే మనకి ఇక్కడ పైథాగరస్ థీరం ప్రకారం భుజము స్క్వేర్ ఈక్వల్ టు కర్ణము స్క్వేర్ ప్లస్ కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ పడతాం కాబట్టి ఇక్కడ d ఈక్వల్ టు √3 ఇంటూ a అవుతుంది. ఈ ఫార్ములా మనకు అవసరం వస్తుంది డైరెక్ట్గా. d ఈక్వల్ టు √3 ఇంటూ a, అది ఘనం విషయంలో. అది దీర్ఘగణం విషయానికి వచ్చేసరికి d స్క్వేర్ ఈక్వల్ టు d ఈక్వల్ టు అండర్ రూట్. d స్క్వేర్ అంటే కామన్ ఉంటుంది, d అంటే అండర్ రూట్ వస్తుంది. l స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ h స్క్వేర్ తీసుకుంటాం. ఈ 2 విషయాలు కూడా అవసరం. సో ఇక్కడ మనకి ఒక క్యూబ్ అంటే ఘనము, ఒక దీర్ఘగణం తీసుకుంటే ఈ ఫార్ములాస్ మనకి ఎగ్జిస్ట్ అవుతాయి. ఈ ఫార్ములాస్ ఏవి కూడా మనం బట్టి పట్టనవసరం లేదు. బేసిక్ తెలిసినప్పుడు ఎక్కడ క్వశ్చన్ అడుగుతుందో ఆ క్వశ్చన్కి ఇంప్లిమెంట్ చేస్తే సరిపోతుంది. ఈ బేసిక్ తెలుసుకోవడం ద్వారా ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఘనము దీర్ఘగణమే కాదు, సిలిండర్ అంటే ఒక స్తూపం కావచ్చు, ఒక కోన్, ఒక శంకు కావచ్చు, వాటి విషయంలో కూడా వాటిని మనం ఇంప్లిమెంట్ చేసుకుని ఛాన్స్ ఉంటుంది కాబట్టి కన్ఫ్యూజన్ అనేది ఉండదు. నెక్స్ట్ సిలిండర్ తీసుకుందామంటే అంటే స్తూపం. దాన్ని మనం సిలిండర్ అంటాం ఇంగ్లీష్లో. సో అది ఏ షేప్లో ఉంటుంది? సిలిండర్ అంటే ఈ షేప్లో ఉంటుంది. సో దీనికి ఉండే ప్రాపర్టీస్ ఏంటి? ఇది హైట్ అండి, ఇది r వ్యాసార్థం, ఇది r వ్యాసార్థం. మొత్తం తీసుకుంటే దాన్ని d అంటాం, వ్యాసం అని చెప్పి అంటాం. అదేవిధంగా ఈ కింద ఒక సర్కిల్ షేప్ ఉంటుంది. సర్కిల్ అంటే ఒక సర్కిల్ షేప్లో ఉంటుంది, క్రింద వృత్తం షేప్లో రావడం జరుగుతుంది. అదేవిధంగా పైన కూడా ఒక వృత్తం షేప్లో రావడం జరుగుతుంది. సో దీనికి ఫస్ట్ ప్రక్కతల వైశాల్యాన్ని కర్వ్డ్ ఆర్ లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటాం. ప్రక్కతల వైశాల్యం ఫార్ములా ఇంతకుముందు మనం డిస్కస్ చేస్తాం. మళ్ళీ ఒకసారి రాస్తున్నా చూడండి. ఏంటది? బేస్
పెరిమీటర్ ఇంటూ హైట్, బేస్ పెరిమీటర్ ఇంటూ హైట్ అంటే భూమి యొక్క చుట్టుకొలత ఇంటూ ఎత్తు. సో ఇక్కడ భూమి ఏంటి, ఒక వృత్తం, వృత్తానికి చుట్టుకొలత ఫార్ములా ఏంటి 2πr. అందుకే మనకి 2 డైమెన్షన్స్ పర్ఫెక్ట్గా ఉంటే 3 డైమెన్షన్స్ ఈజీ అండి. వృత్తం గురించి మనం ఫస్ట్ టాపిక్ అంటే వీడియో 1లో డిస్కస్ చేస్తాం, అక్కడ కూడా షార్ట్ కట్స్ డిస్కస్ చేస్తాం, ఫార్ములాస్ డైరెక్ట్గా గుర్తుపెట్టుకోకుండా ఉండడానికి. అంటే కరెక్ట్ డెఫినేషన్ ఏంటి, ఆ డెఫినేషన్ ప్రకారం ఏ విధంగా వస్తుందో కూడా చూసుకోవచ్చు ఇక్కడ. సో ఇక్కడ మనకి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే ప్రక్కతల వైశాల్యం అనేది బేస్ పెరిమీటర్. బేస్ అంటే ఒక వృత్తం, వృత్తానికి చుట్టుకొలత 2πr ఇంటూ ఎత్తు, ఎత్తు అంటే హైట్ అండి. సో మొత్తం మన ఫార్ములా 2πrh రావడం జరుగుతుంది. సో ఇది మనకి లాటరల్ సర్ఫేస్ ఏరియా, ప్రక్కతల వైశాల్యం అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా టోటల్ సర్ఫేస్ ఏరియా TSA సంపూర్ణతర వైశాల్యం. సంపూర్ణతర వైశాల్యం ఫార్ములా ఏ విధంగా తీసుకుంటాం, LSA ప్లస్ బేస్ ఏరియా ప్లస్ టాప్ ఏరియా, భూమి వైశాల్యం ప్లస్ పైన ఉండేదాని వైశాల్యం. సో ఇక్కడ మనకి LS ఎంత వచ్చింది 2πrh వచ్చింది, 2πrh వచ్చింది. సో దీనికి బేస్ ఏరియా, బేస్ అనేది ఒక వృత్తం, వృత్తానికి ఏరియా ఫార్ములా ఏంది πr². అదేవిధంగా టాప్ మళ్ళీ ఒక వృత్తాన్ని ఫామ్ చేస్తుంది, టాప్ కూడా ఒక వృత్తం. సో వృత్తానికి మళ్ళీ ఫార్ములా ఏంటి πr². సో πr², 2πr², 2πrh. సో మొత్తంలో 2πr కామన్ తీస్తే మనకి r+h రావడం జరుగుతుంది, r+h రావడం జరుగుతుంది. సో ఇది కామన్గా గుర్తుపెట్టుకోవాలంటే చాలా కష్టం అండి, ఈ బేసిక్ తెలియడం ద్వారా చాలా ఈజీ అయిపోతుంది. అదేవిధంగా మనకి వాల్యూమ్ అంటే ఘనపరిమాణం, వాల్యూమ్ ఈక్వల్ ఫార్ములా ఏం చెప్పాను, బేస్ పెరిమీటర్ బేస్ ఏరియా ఇంటూ హైట్. సో బేస్ ఏరియా అంటే ఏంటి, భూమి వైశాల్యం, భూమి ఏ షేప్లో ఉంది, వృత్తం, వృత్తం యొక్క వైశాల్యం πr² ఇంటూ ఎత్తు h, πr²h అనేది డైరెక్ట్ ఫార్ములా. సో ఈ విధంగా మనకి బేసిక్ అనేది ఇంపార్టెంట్. సో అట్లే మనం ఒక శంకువు కోన్ తీసుకుంటే, ఇది శంకువు అండి, ఇట్లా కూడా తీసుకోవచ్చు. సో 2 షేప్స్ ఉంటాయి శంకుకి, ఒకటి ఇట్లా పైనది శంకువే, కిందిది శంకువే. దీనిలో ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఇది వ్యాసార్థం, దీన్ని h అంటాం, ఇది లాటరల్ హైట్ అంటే మనకి ఏటవాల్ ఎత్తు, ఏటవాల్ ఎత్తు అనేది కొత్తగా రావడం జరుగుతుంది. సో అక్కడ ఫార్ములాస్ కొన్ని చేంజ్ అవుతుంటాయి, ఎందుకంటే మనకి ఇక్కడ డైరెక్ట్గా ఎల్లో ఇచ్చినప్పుడు అంటే హెచ్ పరంగా వేరు, ఎల్ పరంగా వేరు. మనకి క్వశ్చన్స్ అన్ని కూడా ఎల్ పరంగా అడుగుతాడు, హెచ్ పరంగా అడగాడు. హెచ్ పరంగా అడిగినప్పుడు మనం ఈ బేసిక్ తోటి చేయొచ్చు, ఎల్ పరంగా అడిగినప్పుడు మాత్రం πr అని చెప్పి దీన్ని తీసుకుంటాం. సో ఏ విధంగా వస్తుందంటే L ఈక్వల్ టు అంటే L² ఈక్వల్ టు h² ప్లస్ r². సో ఈ ఫార్ములాలో L² ప్లస్ h² రాసినప్పుడు మనకి ఈ విధంగా కన్వర్ట్ కావడం జరుగుతుంది. కాబట్టి మనకి హెచ్ మీద అడగడు కాబట్టి డైరెక్ట్గా ఎల్ మీద అడుగుతారు కాబట్టి డైరెక్ట్గా πr అని గుర్తుంచుకోండి. మరి టోటల్ సర్ఫేస్ ఏరియా విషయానికి వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుంది, లాటరల్ సర్ఫేస్ ఏరియా πrl ప్లస్ బేస్ ఏరియా, బేస్ ఏ షేప్లో ఉంది మనకి ఇక్కడ ఒక వృత్తం అంటే πr² అండ్ టాప్ అంటే ఒక ఎండ్ పాయింట్ అండి, ఒకటే పాయింట్ ఉంది, అక్కడ మనకి వైశాల్యం రాదు కాబట్టి దాన్ని 0గా తీసుకుంటాం. సో అప్పుడు ఏమవుతుంది πrl, πr² అంటే πr కామన్ తీస్తే L+r రావడం జరుగుతుంది. సో ఈ విధంగా కాకుండా దీన్ని కన్సిడర్ చేసినప్పుడు కూడా ఇది బేస్ అవుతుంది. సో మనకి కామన్గా πrl ప్లస్ 0 ప్లస్ πr². సో మనకి అక్కడ 2 షేప్లు ఉన్నాయి కాబట్టి ఒకటి 0 వస్తుంది, ఒకటి πr² వస్తుంది. ఫస్ట్ సెకండ్ అయినా ప్రాబ్లం లేదు కాబట్టి కామన్ తీస్తే πr ఇంటూ r+l ఆర్ l+rగా తీసుకుంటాం. నెక్స్ట్ వాల్యూమ్ అండి, వాల్యూమ్ అంటే ఏం చెప్పాను, బేస్ ఏరియా. బేస్ ఏరియా అంటే ఏంటి πr²h అండ్ హైట్ అంటే πr² హైట్ తీసుకోవచ్చు, కానీ ఈ కేసులో ఏమవుతుంది 0 అవుతుంది. సో అక్కడ మనకి మళ్ళీ కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి డైరెక్ట్గా ఒక శంకు ఒక స్తూపంలో 1/3 పొజిషన్లో ఉంటుంది. అది ఎక్కడ అంటే హెచ్ విజన్, హెచ్ని తీసుకున్నప్పుడు. కాకపోతే హెచ్ ప్లేస్లో మనం L² ప్లస్ r² రాసినప్పుడు మనకి ఫార్ములా డిపెండ్ అవుతుంది. సో అదంతా కన్ఫ్యూజన్ లేకుండా ఒక శంకు విషయంలో మాత్రం ఏటవాల్ ఎత్తు వస్తుంది కాబట్టి ఏటవాల్ ఎత్తు ఇచ్చినప్పుడు మనం πrl గుర్తుపెట్టుకోవాలి, అక్కడ 1/3 πr²h. ఇక్కడ ఇంపార్టెంట్ అంటే ఒక స్తూపంలో 3 శంకులు ఎగ్జిస్ట్ అవుతాయి, ఒక స్తూపంలో 3 శంకులు రావడం జరుగుతుంది. ఏ విధంగా అంటే ఇట్లా ఒక పార్ట్ వస్తుంది, అదేవిధంగా ఇట్లా ఒక పార్ట్ వస్తుంది, అండ్ రిమైనింగ్ ఈ పార్ట్ ప్లేస్ కలిపి ఇంకొక శంకుని ఫామ్ చేయడం జరుగుతుంది. అంటే ఒక స్తూపంలో మనకి 3 శంకులు అనేవి రావడం జరుగుతుంది. ఒక స్తూపం ఘనపరిమాణం ఈక్వల్ టు 1/3 ఇంటూ శంకు ఘనపరిమాణం. అంటే స్తూపం ఘనపరిమాణం 30 ఉంటే శంకు ఘనపరిమాణం 10 ఉంటుంది, అది గుర్తుంచుకోండి. త్రీ డైమెన్షన్లో వీటి తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే గోళం అండి, గోళము అర్ధగోళము. సో గోళాన్ని మనం స్పేర్ అంటాం, గోళము ఇంగ్లీష్లో స్పియర్ అంటాం. ఈ విధంగా ఉంటుంది, ఇది వృత్తాన్ని ఇండికేట్ చేస్తుంది, గోళాన్ని ఇండికేట్ చేస్తుంది. గోళాన్ని చూపించినప్పుడు మనం
కంప్లీట్ చూపిస్తాం. డయాగ్రామ్ అనేది కంప్లీట్గా చూపిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గోటి తీసుకున్నట్టయితే మనం గోళాకారంలో ఉంటుంది, ఒక రింగు తీసుకున్నట్టయితే అది వృత్తాకారంలో ఉంటుంది. ఒక రింగుకి ఒక గోటికి తేడా మనం ఐడెంటిఫై చేయగలిగితే గోళానికి వృత్తానికి తేడానే ఐడెంటిఫై చేస్తాం. సో వృత్తం అనేది మధ్యలో కంప్లీట్నెస్ ఉండదు, కానీ గోళం అనేది కంప్లీట్నెస్ ఉంటుంది, అదే డిఫరెంట్ అండి. తర్వాత వీటికి కూడా మనకి లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ప్రక్కతల వైశాల్యం ఉంటుంది, అది 4πr². ఇక్కడ సింపుల్ ఫార్ములాస్ అండి, ఇక్కడ కన్ఫ్యూజ్ ఏమి ఉండదు మనకి. అండ్ టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే దీనికి తేడా ఏమి ఉండదు, రెండింటిని సేమ్గా తీసుకుంటాం కాబట్టి మళ్ళీ 4πr² తీసుకుంటాం. అండ్ ఘనపరిమాణం వాల్యూమ్ ఈక్వల్ టు 4/3πr³ అని చెప్పి రాస్తాం. 4/3πr³ అని చెప్పి రాస్తాం. అదేవిధంగా అర్ధగోళం హెమిస్పియర్ తీసుకున్నట్లయితే మనకు ఈ షేప్లో వస్తుంది. సో ఇక్కడ ఏ విధంగా ఉంటుందంటే ఇందులో సగం ఉంటుందండి, అంటే 2πr², కానీ ఇక్కడ మాత్రం 3πr² ఉంటుంది. ఇక్కడ మాత్రం సగం యాస్టేజ్గా 2/3πr³ రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి మొత్తం ఒక ఘనము, దీర్ఘఘనము, స్తూపము, శంకువు, గోళము, అర్ధగోళము, ఈ 6 టాపిక్స్ పైన 3 ఫార్ములాస్ అంటే 18 ఫార్ములాస్ మనకి రెగ్యులర్గా అవసరం వస్తాయి. వాటితో పాటు ఇంకొక 2 ఫార్ములాస్ ఏది మనకు కర్ణము వచ్చింది ఘనము, దీర్ఘఘనంలో ఆ 2 ఫార్ములాస్ అంటే ఒక 20 ఫార్ములాస్ అనేవి ఈజీ వేలో గుర్తుపెట్టుకోవడానికి ఈ వీడియో ఉపయోగపడుతుంది. అంటే వీటిపైన అడిగే క్వశ్చన్స్ని కూడా ఇప్పుడు మనం నెక్స్ట్ ఇదే కంటిన్యూషన్లో చూద్దాం. సో మొత్తం ఓవరాల్గా ఒకసారి ఫార్ములాస్ మొత్తం రాసుకున్నట్లయితే మనకు వచ్చిన ఫార్ములాస్ మొత్తం రాసినట్లయితే ఫస్ట్ క్యూబ్ అండి, నెక్స్ట్ క్యూబాయిడ్, తర్వాత సిలిండర్ డిస్కస్ చేసాం, తర్వాత కోన్, స్పియర్, హెమిస్పియర్, అర్ధగోళం, సిఎస్ఏ, టిఎస్ఏ, వాల్యూమ్. సో క్యూబ్ విషయానికి వచ్చినప్పుడు 4a², 6a², a³. క్యూబాయిడ్ అంటే 2h × l+b, 2 × lb + bh + hL, ఇక్కడ lbh. సిలిండర్ అంటే 2πrh, 2πr × r + h, πr² h. కోన్ శంకు విషయానికి వచ్చినప్పుడు πrl, πr × l + r or r + l, 1/3πr² h. స్పియర్ గోళం విషయానికి వస్తే 4πr², ఇక్కడ కూడా 4πr², ఇది 4/3πr³. హెమిస్పియర్ అర్ధగోళానికి వచ్చినప్పుడు ఇక్కడ సగం 2πr², ఇక్కడ మాత్రం సగం కాకుండా 3 రెట్లు ఉంటుంది, 3πr², ఇక్కడ 2/3πr³. ఇవి మనకి కంప్లీట్ స్ట్రక్చర్ అండి. ఇక్కడ వీటితో పాటు d = √3 × a, ఇక్కడ d = √L² + b² + h². ఇది మనకి 3 డైమెన్షన్లో అడిగే కంప్లీట్ ఫార్ములాస్ అండి. ఈ ఒక్క ఫార్ములాస్ కనుక మనకు ఉంటే అట్లీస్ట్ ఒక 2 మార్క్స్ 3 మార్క్స్ మనం గెయిన్ చేయొచ్చు ఈజీగా. ఎటువంటి ఎగ్జామ్ అయినా సరే ఇవి రెగ్యులర్గా అడుగుతూ ఉంటాడు కాబట్టి ఒక 2-3 మార్క్స్ అనేది గెయిన్ చేయడం జరుగుతుంది. సో వీటిపైన అడిగే క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటుందో క్లియర్గా డిస్కస్ చేద్దాం. షార్ట్ అంటే సింపుల్ క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఫైండ్ ద వాల్యూమ్ అండ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్ విత్ డైమెన్షన్స్ 16 meters లాంగ్, 14 meters బ్రాడ్, 7 meters హైట్. ఇక్కడ క్వశ్చన్ అనేది ఇంగ్లీష్లో ఇచ్చాం. తెలుగు మీడియం వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అనుకుంటున్నారు, కాకపోతే పదాలు పెద్ద కష్టమేమి ఉండే. వాల్యూమ్ అంటే ఘనపరిమాణం, సర్ఫేస్ ఏరియా అంటే ప్రక్కతల వైశాల్యం ఆర్ సంపూర్ణతల వైశాల్యం. అక్కడ టోటల్ లాటరల్ చెప్పలే కాబట్టి సర్ఫేస్ ఏరియా అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా తీసుకోవచ్చు, అంటే సంపూర్ణతల వైశాల్యం తీసుకోవచ్చు. అంటే వైశాల్యం కనుక్కోమంటున్నాడు అండ్ వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇక్కడ మనకి ఇది 3 కొలతలు తెచ్చాడు కాబట్టి ఘనము కానీ దీర్ఘఘనము కానీ వస్తుంది. సో 3 కొలతలు డిఫరెంట్గా ఉన్నాయి అండ్ క్యూబాయిడ్ అని చెప్పి మెన్షన్ చేశాడు కాబట్టి డైరెక్ట్గా దీర్ఘఘనం తీసుకోవచ్చు. కాకపోతే తెలుగు మీడియం విద్యార్థులు ఒక విషయంలో కొంచెం ఇంప్రూవ్మెంట్ అవసరం. ఏ విధంగా అంటే మనకి సెంట్రల్ లెవెల్ ఎగ్జామ్స్ ఏం రాసినా సరే అవి హిందీ లేదా ఇంగ్లీష్లో ఉంటాయి, తెలుగులో ఉంటాయి కాబట్టి పదాలు అనేవి ఇంగ్లీష్లో నేర్చుకోవడం ద్వారా ఉపయోగపడతాయి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాటిని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, నేను వాటికి రిప్లై తెలుగులో ఏ విధంగా అంటామో ప్రొనౌన్స్ చేస్తామో చెప్తాను. ఇక్కడ మనకి వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలి. దేనికి? దీర్ఘఘనం. దీర్ఘఘనానికి వాల్యూమ్ ఏంటి? బేస్ ఏరియా ఇంటూ హైట్. అంటే ఇక్కడ మనం ఫార్ములాస్ బట్టి పట్టకుండా ఉండడానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది ఇప్పుడు చూద్దాం. వాల్యూమ్ అంటే బేస్ ఏరియా ఇంటూ హైట్. బేస్ ఏరియా అంటే దీర్ఘఘనానికి L ఇంటూ B ఇంటూ హైట్ అంటే H అండి. అదేవిధంగా సర్ఫేస్ ఏరియా అంటే ఏం చెప్పాను మనం? 2 × LB + BH + HL అని చెప్పాం. సో ఒక్కసారి మనకి ఫార్ములా వచ్చిందంటే ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇక్కడ ఇది L అండి లాంగ్, ఇది B, ఇది H, 3 వాల్యూస్ ఉన్నాయి. డైరెక్ట్గా మనం సబ్స్టిట్యూట్ చేసుకున్నట్టయితే వాల్యూమ్ ఘనపరిమాణం ఈక్వల్ టు L × B × H, 16 × 14 × 7.
సో 16 into 14 మనకు 16 into 14 చేయాలంటే కూడా షార్ట్ కట్ మెథడ్ చాలా ఉంటాయండి. ఒకటి 16, ఇది 14 తీసుకున్నట్టయితే 6 4 24, 1 into 4 4, 1 into 6 10, 1 into 6 6, 6 plus 4 10, 10 plus 2 12, 1 into 1 1 2 అంటే 224 వస్తుంది. 224 into 7 అండి. సో 224 into 7 అంటే 4 స్క్వేర్ అంటే 7 into 4 28, 7 into 2 14 plus 2 16, 7 into 2 14 plus 1 15. సో ఇది మనకి వాల్యూమ్ అనేది ఎప్పుడు సరే ఇక్కడ సెంటీమీటర్స్ మీటర్స్లో ఇచ్చాడు కాబట్టి ప్రమాణం అనేది మీటర్ క్యూబ్లో వస్తుంది. ఘనపరిమాణం అనేది 3 రెట్లు అంటే మీటర్ ఇంటూ మీటర్ ఇంటూ మీటర్ క్యూబ్లో రావడం జరుగుతుంది. ఏరియా అనేది స్క్వేర్లో ఉంటుంది. ఇక్కడ ఏరియా విషయానికి వచ్చినప్పుడు 2 into LB అంటే 16 ప్లస్ 14, 16 into 14 ప్లస్ 14 into 7 ప్లస్ 7 into 16, 2 into 16 into 14 ఇంతకుముందుకే చేస్తాం మనం. ఇక్కడ ఒకటి చేయడం ద్వారా ఇంకొకటి ప్లస్ పాయింట్ ఏంటంటే మళ్ళీ చేయకుండా అక్కడ మనం చేసినట్లయితే దాన్ని వాడుకోవడం తెలియాలి. సో 14 7s 98 అండి. 17 into 16 నాకు 16 టేబుల్ డైరెక్ట్గా బై హ్యాండ్ లేదు, కానీ మనం ఒక చిన్న షార్ట్ కట్ ద్వారా 20 కాదండి 100 టేబుల్స్ని గుర్తుపెట్టుకోవచ్చు. ఏ విధంగా? సో 16 into 7 కావాలి. నేను 16 into 2 పార్ట్ చేస్తున్నాను. ఒకటి 10 ఒకటి 6 అండి. సో 10 into 7 70, 6 into 7 42. ఈ రెండింటిని యాడ్ చేసినప్పుడు 112 వస్తుంది. ఈ టిప్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ప్రాక్టీస్ చేయండి రెగ్యులర్గా. ఇప్పుడు మనకి 27 into 4 రావాలి. 27 ఏళ్ళ నాకు ఆ టేబుల్ రాదు. 27ని 2 పార్ట్లు చేస్తా. 20 and 7. సో 24 80, 7 28, 80 ప్లస్ 28 108 అంటే 27 ఎంత 108 రావడం జరుగుతుంది. ఇది మనకి చాలా ఉపయోగపడుతుంది. యాక్చువల్గా మనకి అర్థం కాదు. పెన్ను పేపర్ యూజ్ చేస్తే టైం వేస్ట్ అవుతుంది. పెన్ను పేపర్ యూజ్ చేయకుండా ఎటువంటి ట్రిక్స్ చేయడం ద్వారా మైండ్ మీద ఎఫెక్ట్ తగ్గుతుంది, టైం కూడా సేఫ్ అవుతుంది. సో 16 ఏళ్ళు ఎంత ఇప్పుడు 112, 98 112 ఈ రెండింటి కలిపితే 100, 100 ప్లస్ 110, 100 ప్లస్ 110 210, 210 ప్లస్ 224 అంటే 434. ఒకసారి గమనించండి, ఈ 98కి 2 కలిపితే 100 అవుతుంది. 100 ప్లస్ 110 210, 210 ప్లస్ 224 అంటే 434. ప్లస్లు కూడా ఈ విధంగా చేయడం ద్వారా ప్లస్ 8 6 8 ఇట్లా ఉంటుంది, మీటర్ స్క్వేర్లో ఉంటుంది. ఎందుకు? ఇది వైశాల్యం కాబట్టి మీటర్ స్క్వేర్లో ఉంటుంది. సో ఈ విధంగా మనకి బేసిక్స్ నుంచి ఫార్ములాస్ అనేది రావడం జరుగుతుంది. బై హార్ట్ చేయకుండా వాటిని సింపుల్గా చేయడం ద్వారా మనం ఎక్కువ మార్కులు చేయడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద డయాగోనల్ ఆఫ్ ఏ క్యూబ్, డయాగోనల్ అంటే కర్ణం అండి, క్యూబ్ అంటే ఘనం, ఫైండ్ ద వాల్యూమ్ అండ్ సర్ఫేస్ ఏరియా. సో మనకి డయాగోనల్ ఇచ్చాడు అంటే ఒక దీర్ఘ క్యూబ్లో అంటే ఒక ఘనంలో డయాగోనల్ డి అనేది ఇచ్చాడు. డి ఈక్వల్ ఎంత ఇచ్చాడు? 6√3 మీటర్స్ అని ఇచ్చాడు. సో వాటికి వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలి, సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. సర్ఫేస్ ఏరియా మనకు మెన్షన్ చేయాలి కాబట్టి టోటల్ సర్ఫేస్ ఏరియా తీసుకుంటాం. ఎప్పుడైతే మెన్షన్ చేయకపోతే టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే 6a² తీసుకుంటాం. ఇది a³ ఫార్మ్ అంటే మనకు కావాల్సింది ఒక భుజం కావాలి. కానీ ఇక్కడ కర్ణం ఇచ్చాడు. కర్ణం నుంచి డైరెక్ట్ ఫార్ములా మళ్ళీ గుర్తుపెట్టుకోవడం వేస్ట్ కాబట్టి కర్ణము ఈక్వల్ టు √3 into a అని చెప్పి ఫార్ములా ఉంది మనకి, ఇంతకుముందు రాసాం దాన్ని. సో కర్ణము ఈక్వల్ టు √3 into a. సో ఇక్కడ మనం దాన్ని కంపేర్ చేస్తే √3a ఈక్వల్ టు 6√3. సో √3 గెట్ క్యాన్సల్, a ఈక్వల్ టు 6 వచ్చేసింది మనకి. a ఈక్వల్ టు 6 అంటే ఒక భుజం 6 సెంటీమీటర్లకు సమానం. సో ఒక భుజం 6 సెంటీమీటర్లకు సమానం అయితే v ఈక్వల్ టు 6³ మనకి క్యూబ్స్ కూడా వాళ్ళకు 10 వరకు రావాలండి. అప్పుడు 216 అవుతుంది. క్యూబిక్ యూనిట్స్ అక్కడ ఏం మెన్షన్ చేయకపోతే క్యూబిక్ యూనిట్ తీసుకుంటాం. సర్ఫేస్ ఏరియా ఈక్వల్ టు 6 into a². a² అంటే 6² అండ్ అగైన్ 6³ విచ్ ఇస్ ఈక్వల్ టు 216. సో ఇక్కడ రెండు ఆన్సర్స్ సేమ్ రావడం జరిగింది. సో ఇక్కడ మనకి ఫార్ములా ఆ విధంగా ఉంది కాబట్టి రెండు సేమ్ వస్తాయి. ప్రతి సందర్భంలో రెండు అనేవి సేమ్ రావచ్చు, రాకపోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, if the each edge of cube increased by 50%, find the percentage increased of the surface area. Each edge అంటే ప్రతి సైడ్, ఆఫ్ క్యూబ్ అంటే ఘనం యొక్క ప్రతి సైడ్ని 50% పెంచిన సర్ఫేస్ ఏరియాలో పర్సంటేజ్ ఇంక్రీజ్ శాతం ఎంత అంటే పెరుగుదల శాతం ఎంత అంటే సర్ఫేస్ ఏరియా అంటే ఒక ఘనంలో ఒక సైడ్కి 50% పెంచితే దాని సర్ఫేస్ ఏరియాలో పెరుగుదల శాతం ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ తెలుగు ఇంగ్లీష్ పెద్ద కన్ఫ్యూజ్ కానే కాదు, మనకు పదాలు బేసిక్ పదాలు తెలిసి అయిపోతుంది. క్యూబ్ అంటే ఘనం, ఎడ్జ్ అంటే సైడ్, ఇంక్రీజ్ అంటే పెరుగుదల. సో ఒక ఘనంలో ఒక సైడ్ని 50% పెంచిన ఫైండ్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ద సర్ఫేస్ ఏరియా. సర్ఫేస్ ఏరియా అంటే సంపూర్ణతర వైశాల్యంలో మార్పు ఎంత. సో ఇక్కడ మనకి ఫస్ట్ క్యూబ్లో ఒక సైడ్ అంటే ఏ అండి, ఏని 50% ఇంక్రీజ్ చేసిండు అంటే ఎంత ఉందో తెలియదు ఫస్ట్, దాన్ని 50% ఇంక్రీజ్ చేసిండు. సో దాని సర్ఫేస్ ఏరియా అంటే 6a² మార్పు ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ సర్ఫేస్ ఏరియా అడగచ్చు, నెక్స్ట్ వాల్యూమ్ కూడా అడగచ్చండి. అంటే ఈ ఫార్ములా కూడా చూడాలి మనం. వాల్యూమ్ అంటే a³ అంటే నెక్స్ట్ క్వశ్చన్ డిఫరెంట్గా అడుగుతా, ఆ విధంగా కూడా అడగచ్చు. సో ఇక్కడ మనకి ఒక సైడ్ 50% పెంచితే
ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఘన పరిమాణం వైశాల్యం. సో ఇక్కడ మనకి వైశాల్యం అడిగాడు. సో వైశాల్యం అంటే ఏ స్క్వేర్కి సంబంధించింది. ఏ స్క్వేర్లో 2 ఏలు ఉంటాయి. ఈ 6 తోటి మనకి పని లేదు, ప్రక్కతల వైశాల్యంతో పని లేదు. అంటే మనకి ఇక్కడ ఏ స్క్వేరా ఏ క్యూబ్ అది మాత్రమే చూస్తాం. సో ఇక్కడ ఏ స్క్వేర్ కాబట్టి 2 ఏలు ఉంటాయి. అంటే ఒక సైడ్ 50%, ఇంకొక సైడ్ 50%. 2 50 50 100 అని చెప్పి రాయొద్దు, తప్పు అది. ఇది పర్సంటేజ్లో 2 50 సెంటీమీటర్లు వేస్తే ఆటోమేటిక్గా 100 సెంటీమీటర్లు అవుతుంది, అది ఓకే. కాకపోతే పర్సంటేజ్ నెంబర్ వేరు. దాని గురించి పర్సంటేజ్ క్లాస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాం, ఆల్ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. ఇక్కడ ఒకసారి చూడండి, ఈ 50% ఇంక్రీజ్ అండ్ 50% ఇంక్రీజ్ 2 పర్సంటేజ్లు ఇచ్చినప్పుడు కూడా ఫార్ములా అనేది పర్సంటేజ్లో చెప్పాను క్లాస్లో. అందుకే ఈ 20 సిరీస్ క్లాసెస్ కరెక్ట్గా వింటే ఎటువంటి ఎగ్జామ్ అయినా సరే ఈజీ వేలో చేయొచ్చండి. మొత్తం వీడియోస్ 25 పెడతామండి. ఇందులో 21st వీడియో ఇది. 21 వీడియోస్ తోటి 25 వీడియోస్ తోటి మ్యాక్సిమం ఎగ్జామ్స్ కవర్ చేయొచ్చు. ఈ ఎగ్జామ్స్ ఈ గ్రిప్ ఉండడం ద్వారా ఒక కోచింగ్ సెంటర్లో చెప్పే సబ్జెక్ట్ మొత్తం మనం కవర్ చేసుకోవచ్చు. సో కోచింగ్ పోయిన వాళ్ళకి యూజ్ అవుతుంది, పోని వాళ్ళకి కూడా యూజ్ అవుతాయి వీడియోస్ అన్ని కూడా. సో 50% 50% అంటే A ప్లస్ B 2 50 ఉన్నప్పుడు ఫార్ములా ఏంటి? A ప్లస్ B ప్లస్ ఆర్ మైనస్ AB/100 అనే ఫార్ములా డిస్కస్ చేస్తాం. ఈజీగా గుర్తుంచుకోవడానికి డైరెక్ట్గా మెథడ్ చేయొచ్చు, కానీ ఈజీ మెథడ్లో ఇది ఉపయోగపడుతుంది. సో 50 ప్లస్ ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ అన్నాం. ఏం తీసుకోవాలి? ఈ 2 ప్లస్ ఉన్నప్పుడు ప్లస్ తీసుకోమని చెప్పాను అక్కడ. సో ప్లస్ 50 × 50/100 సరే. 50 + 50 100 ప్లస్ 0 0 0 0 గెట్ క్యాన్సల్ 25. 100 + 25 = 125% ఇంక్రీజ్ అనమాట. సో 125% అనేది మనకి ఒక ఏరియాలో ఇంక్రీజ్ అవుతుంది. సో మరి క్యూబ్ అనే విషయానికి వచ్చినప్పుడు అంటే వాల్యూమ్లో ఏ విధంగా అవుతుంది ఇంక్రీజ్ అంటే ఈ 125 ప్లస్ మళ్ళీ 50 అంటే ఇది A ఇది B సేమ్ ఫార్ములా ఇంప్లిమెంట్ చేస్తే ఎంత ఆన్సర్ వస్తుందో అది మనం కన్సిడర్ చేస్తాం. అది మనకి 172.5 అనేది రావడం జరుగుతుంది. సో డిఫరెంట్ మెథడ్స్ అది అడిగితే చేయొచ్చు, లేకపోతే ఇక్కడికైతే సరిపోతుంది. అంటే మనకి 2 అడిగినప్పుడు ఏం చేస్తామంటే A 50% + 50% అంటే A + B + ఆర్ మైనస్ AB/100 అనే ఫార్ములా యూజ్ చేస్తాం. ఈ ఫార్ములాలో క్లియర్గా సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా మనకి 125% అనేది రావడం జరుగుతుంది. అది కంప్లీట్ ఆన్సర్. సో ఒకటి ఇచ్చినప్పుడు అంటే ఇక్కడ మనకి స్క్వేర్ ఉన్నప్పుడు 2 తీసుకుంటాం, క్యూబ్ ఉంటే 3 తీసుకుంటాం. అదే సింగిల్గా మనకి ఒక చతురస్రం ఇచ్చినప్పుడు జస్ట్ 4A అంటాం కాబట్టి 50% అంటే మళ్ళీ 50%. సో ఆన్సర్ అనేది 50% ఉంటుంది. అక్కడ ఈ 4 తోటి పని లేదు, ముంగట గుణకం ఎంత ఉందో దాంతో మనకు అవసరమే లేదు. ఓన్లీ ఇచ్చిన సైడ్ని మాత్రమే కన్సిడర్ చేస్తాం. ఇచ్చిన సైడ్ ఏ విధంగా ఉందో దాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటాం. Next example, 2 cubes have their values 1:27. Find the ratio of their surface areas. సో 2 క్యూబ్ల యొక్క ఘన పరిమాణాలు 1:27 నిష్పత్తిలో ఉన్నాయి. అయితే వాటి ఏరియాల నిష్పత్తి ఎంత? సో క్యూబ్స్ అనగానే మనం డయాగ్రామ్ వేసుకుంటే ఒకసారి సేమ్ ఇంతకుముందు డయాగ్రామ్ వస్తుంది. సో దీనికి ఘన పరిమాణాలు, సో ఒక క్యూబ్ ఇంకో క్యూబ్ సేమ్ ఉంటుంది. సో ఫస్ట్ క్యూబ్ ఇది A క్యూబ్ అయితే, సో ఫస్ట్ వన్ A1 అనుకుంటున్నాను. సెకండ్ క్యూబ్ ఇది A2 అనుకుంటే A2 క్యూబ్ అవుతుంది. సో ఇది మనకు క్లియర్గా ఇచ్చాడు. A1 క్యూబ్ + A2 క్యూబ్ = 1:27 ఇచ్చాడు. మనకు అడుగుతుంది ఏంది? 6A1 స్క్వేర్ = 6A2 స్క్వేర్. మనకి ఫస్ట్ ఉండే సంబంధం లేదని చెప్పాను, అంటే ఈ విధంగా క్యాన్సిల్ అవుతుంది కాబట్టి అది మనకు అవసరం లేదు. A1 స్క్వేర్ = A2 స్క్వేర్ = వాట్ అని చెప్పి క్వశ్చన్ అడిగాడు. సో క్లియర్గా ఇక్కడ మనకి ఇచ్చిన వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఇది మనకి 1 క్యూబ్ = 3 క్యూబ్ రాసుకోవచ్చు. అంటే A1 క్యూబ్ = A2 క్యూబ్ = 1 క్యూబ్ + 3 క్యూబ్ అంటే A1 = 1 A2 = 3 రావడం జరుగుతుంది. సో అవి 2 వాల్యూస్ ఇక్కడ రాసినప్పుడు 1 స్క్వేర్ = 3 స్క్వేర్, సో విచ్ ఇస్ ఈక్వల్ టు 1:9. వెరీ సింపుల్ ఆన్సర్స్ అండి, కానీ కన్ఫ్యూజింగ్గా కూడా ఉంటాయి. సింపుల్గా బేసిక్స్ ఐడియా ఉండి వాటికి ఫార్ములాస్లో మనం సబ్స్టిట్యూట్ చేసుకోగలిగితే ఈజీ వేలో చేయొచ్చు. నెక్స్ట్ మెథడ్, ఇఫ్ ద కెపాసిటీ ఆఫ్ ద సిలిండ్రికల్ ట్యాంక్ 1848 and its diameter 6 of the base is 14 meters, find the depth of the tank. సో సిలిండర్ అంటే స్తూపం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలిండర్ అంటే స్తూపం. ఒక స్తూపాకారంలో ఉండే ట్యాంక్ యొక్క కెపాసిటీ అంటే దానిలో పట్టే సామర్థ్యం ఎంత అంటుండే అంటే 1848 ఇచ్చాడు. సో ఒక సిలిండర్ తీసుకున్నప్పుడు ఈ షేప్లో ఉంటుంది. ఈ ట్యాంక్లో మనకి 1848 సమ్ మీటర్స్ క్యూబో సెంటీమీటర్స్ క్యూబో మనకు మెన్షన్ చేయలేదు, అంత కెపాసిటీ దానికి ఉంది. సో కెపాసిటీ అని ఎప్పుడు ఇస్తాడో మనం ఘనపరిమాణానికి వెళ్తాం, వాల్యూమ్ సైడ్ వెళ్తాం. ఇది గుర్తుంచుకోండి, కెపాసిటీ అనేది వాల్యూమ్కు సంబంధించింది, అంటే దాని వాల్యూమ్ తీసుకుంటాం. సో సిలిండర్ వాల్యూమ్ ఏంటి? πr²h. బేస్ ఏరియా అంటే హైట్, బేస్ ఏరియా అంటే πr², హైట్ అంటే h, బేస్ ఏరియా ఇంటూ హైట్. అయితే ఇది మనకి ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు? V = 1848 అని ఇచ్చాడు. మనకు అడుగుతుంది ఏంది? ఫైండ్ ద డెప్త్ ఆఫ్ ది ట్యాంక్. డెప్త్ అంటే మళ్ళీ ఇక్కడ గమనించాలి మనం, ఇది డెప్త్ అండి, హైట్ డెప్త్ అవుతుంది. సో H = వాట్ అని ఇచ్చాడు. H =
వాట్ క్వశ్చన్ ఇది. మరి ఇచ్చిన క్లూ ఏంటి? డయామీటర్. ఇది డయామీటర్ అండి. డయామీటర్ ఎంత ఇచ్చాడు మనకి? 14 మీటర్స్ ఇచ్చాడు. కానీ మన ఫార్ములా మనకు అవసరం వచ్చేది ఆర్, రేడియస్. సో డయామీటర్ అంటే వ్యాసం, ఆర్ అంటే వ్యాసార్థం. వ్యాసార్థం ఈక్వల్ టు 7 మీటర్స్ అవుతుంది. ఎందుకంటే వ్యాసంలో సగం ఉంటుంది కాబట్టి 7 మీటర్స్. సో ఆర్ వాల్యూ ఇచ్చాడు, ఘన పరిమాణం ఇచ్చాడు, హెచ్ వాల్యూ అడుగుతున్నాడు. అన్ని వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే పై అంటే 22/7, ఆర్ అంటే 7 ఇంటూ ఆర్ స్క్వేర్ అంటే 7 ఇంటూ 7. హెచ్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. 1848 ఇచ్చేసాడు. 21 అంటే మనకి డైరెక్ట్ 21 రాదు కాబట్టి 11 2s 22, 11 1s 11, 7 మిగులుతుంది 74, 11 66, 8 మిగులుతుంది 88, 11 88. ఓకే, 2 ఎక్కం, 2 8 16, 2 4 8, 7 ఎక్కం 7, 7 ఎక్కం 7, 7 12. సో హెచ్ ఈక్వల్ టు 12 యూనిట్స్. అక్కడ ఏ యూనిట్స్ ఇస్తే అవి తీసుకుంటాం. హెచ్ ఈక్వల్ టు 12 యూనిట్స్ అని చెప్పి కన్ఫర్మ్ చేస్తాం. అంటే క్వశ్చన్ని అర్థం చేసుకొని ఏమి ఇచ్చాడు, ఏమి అడిగాడు అనే విషయం తెలియాలి. ఈ విషయం తెలిస్తే సరిపోతుంది. ఇక్కడ క్లూ ఏంటంటే కెపాసిటీ అనేది ఘన పరిమాణానికి సంబంధించింది. సో ఘన పరిమాణం అనేది డైరెక్ట్గా ఇవ్వకుండా కెపాసిటీ అనే పదం వాడాడు. సో కెపాసిటీ అంటే సామర్థ్యం. సామర్థ్యం ఎప్పుడు ఇస్తాడో అప్పుడు మనం ఘన పరిమాణానికి వెళ్తాం. Next method and last method. If the radius of the bases of the cylinder and cone are in the ratio 3:4, find the heights and their heights in the ratio 2:3. Find the ratio of their volumes. So ఒక రెండు ఇచ్చారండి, సిలిండర్ అండ్ కోన్. సిలిండర్ అండ్ కోన్ ఈ రెండింటికి బేసెస్. ఇఫ్ ద రేడియస్ ఆఫ్ ది బేసెస్ అంటే రేడియస్ ఇచ్చాడు. రేడియస్ అనేది ఇది R1 అయితే ఇది R2 అవుతుంది. R1 = R2 = 3:4 అండ్ దర్ హైట్స్ H1 = H2 = 2:3. ఇగో ఇది R1 అండి, ఇది R2, ఇది H1, ఇది H2. ఈ రెండింటి రేషియోలు ఇచ్చాడు. ఫైండ్ ద రేషియోస్ ఆఫ్ దర్ వాల్యూమ్స్. సో వాల్యూమ్స్ అంటే దీని వాల్యూమ్ ఏంటి? ఫార్ములా πr²h. దీని వాల్యూమ్ ఏంటి? 1/3 πr²h. ఇప్పుడు ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి మనం. సో పై గెట్ క్యాన్సర్ కాన్స్టెంట్. ఈ 3 పైకి వెళ్తే 3 అండి. r²h. ఇది R1 H1 R2 H2 తీసుకుందాం కన్ఫ్యూజ్ ఉండకుండా. సో R1 అంటే ఎంత ఇచ్చాడు మనకి ఇక్కడ? 3 అంటే 3 × 3² 9. H1 అంటే 2 అండి. H1 అంటే 2. R2 ఎంత ఇచ్చాడు? 4 అంటే 16 ఇంటూ H2 3² 9. H2 3² సారీ H2 అంటే 3 ఓన్లీ, నాట్ 3². 3 గెట్ క్యాన్సర్. 2 8s. సో 9/8 9/8 వచ్చేది. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 9:8 అని చెప్పేసి రాస్తాం. సో ఇక్కడ మనకి రేషియోస్ అనేవి ఈ విధంగా కూడా ఉపయోగపడతాయి. అక్కడ రేషియో టాపిక్ వేరు, ఇక్కడ రేషియో టాపిక్ వేరు. ఇక్కడ అడుగుతుందేమో వాల్యూమ్స్కి, ఏరియాస్కి, సర్ఫేస్ ఏరియాస్కి మధ్య డిఫరెంట్ రేషియోస్ అడుగుతున్నాడు. సో ఇట్లా కంప్లీట్గా మనం డిఫరెంట్ మెథడ్ చూడొచ్చు. దీని తర్వాత మెన్స్ట్రుయేషన్ పైన ఇంకొక వీడియో ఉంటుందండి. అండ్ 3 వీడియోస్ చేస్తున్నాం మెన్స్ట్రుయేషన్ పైన, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ కాబట్టి. ఫస్ట్ 2D డిస్కస్ చేసాం, తర్వాత 3D డిస్కస్ చేసాం. నెక్స్ట్ మెన్స్ట్రుయేషన్ పైన క్లబ్బింగ్గా అడిగే క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటుందో ఒక 20-25 క్వశ్చన్స్ పైన డిఫరెంట్ మెథడ్స్ పైన డిస్కస్ చేద్దాం. అది మనకు 22 వీడియోలో ఉంటుంది. సో ఈ విధంగా మెన్స్ట్రుయేషన్ టాపిక్ కంప్లీట్ చేసుకుంటవచ్చు మనం. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. దాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే www.manavidya.in అన్ని రకాల పీడిఎఫ్స్ ఉన్నాయి, ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ తెలుగు అండ్ ఇంగ్లీష్లో ఎవరికి ఏ లాంగ్వేజ్ కావాలో ఆ లాంగ్వేజ్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్లీజ్ గో త్రూ ది వెబ్సైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.